హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బుధవారం దేవరకద్ర మార్కెట్కి అయితే వచ్చినాం. ఇక్కడ మరి కోడలు అయితే కనబడుతున్నాయి. ఎన్ని వాళ్ళు ఉన్నాయి, ఏం రేట్ ఉన్నాయో రైతుల అడిగి తెలుసుకుందాం. ఎవరు అనేవి తెలియదా? అందరూగానే చూస్తున్నారా? ఎన్ని వార్లు ఉన్నాయి? పాలపన్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా. మరి ఒంగోలు జాతి పాలపన్ల భారీ సైజు కోడలు అయితే చూస్తున్నా. మరి దీంట్లో నేనైతే 2 గంటలు ఉన్నాయా, మరి 4 దులిపినాయి అనుకున్నా. కానీ మరి పాలపన్లు అంటే హెవీ వెయిట్ ఉన్నాయి. ఇక సైజు వచ్చేసి 67 అంటున్నాయి, 57 వరకు ఉన్నాయి. 57, 56 ఉన్నాయి. మరి సైజు కూడా బండా సైజు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుంది. మరి గిట్టెలు చూసుకోండి ఒకసారి. ఒకసారి చూస్తున్నారు కదా వెనక భాగం. ఒకవేళ వీటి డీటెయిల్స్ కావాలనుకుంటే మరి కింద కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. ఈ కోడెల డీటెయిల్స్ అయితే మెసేజ్ చేసే ప్రయత్నం చేస్తా కామెంట్లో. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తే. ఇక్కడ చూస్తున్నారు కదా కోడె, తెల్ల కోడె, పుల్ల కోడె అయితే ఉంది. ఇవి ఎన్ని గంటలు ఉన్నావు రైతుని అడిగి తెలుసుకుందాం. ఎన్ని గంటలు ఉన్నాయి బ్రో? 2 గంటలు ఉన్నాయి. ఏం రేట్లు ఉన్నాయి? 1,30,000, 1,30,000, 1,30,000 బోల్ రాయి. మరి ఇవి ఏమన్నా మంచిగా కాట్బ్యాన్ గిట్లా ఏమన్నా ప్రాక్టీస్ ఉంది? 2 దిక్కులు అవుతాయి. రెండు దిక్కులు అవుతున్నాయంట. ఉల్పి ఎక్కువ ఉంది కోడెలకు. మరి పని కూడా గడెం మరి చెంగు అనేటట్లు ఉన్నాయి. బండి గిండికి లెక్క అయ్యేటట్లు లేదు మరి కోడెలను చూస్తే. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 90-147-84-538. మరి ఎవరికైనా ఈ కోడలు నచ్చినట్టుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రేట్ ఎంత చెప్పినావు? 1,30,000. మరి ఇక కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి డీటెయిల్స్ అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎవరివి? ఏం రేట్ చెప్తున్నారు? ఎంత? 240. బేరం ఏడు వరకు వచ్చింది? 1,90,000 వరకు వచ్చిరా? 240 మీరు చెప్తున్నారు. ఎవరు మనది? ఇక పట్టుకోండి. 85,000 చూడు, ఆలోచన చేయి. 85,000 చూడు, ఆలోచన చేయి. ఊరికాడి సంగతి కాదు, సంత బేరం చెప్పు. ఊరికాడ బేరం ఆడితే ముగ్గురు 3 కొయ్యరాలు లేకుండా ఎవరి ఏం పెట్టలేదు. ఇతను 2,20 చెప్పాను, 2,10 చెప్తే 3 కొయ్యరాలు లాగా చెప్తే బేరం కుదురుతుంది. 85,000 కొట్టే బట్ 90,000 నేను బట్ నాదే అన్నా. 85 అంటే చెప్పాను. అక్కడ ఒకడవా మీరే అక్కడ చెప్పరా? 90,000 నా మాట దగ్గర వచ్చిన బేరం 90,000 తక్కువ. 1,90,000 తక్కువ. 85,000 అంటే 90,000 దాకా 90,000 అంటున్నాడు. ఉల్లాంటున్న మనుషులన్నీ పడుకుంటున్నా. ఎవరు పడుకుని ఏం లేదు. 2,000 తక్కువ పడకపోయా. అదే బేరం. 85,000 అడిగినప్పుడు అదే బేరం. 88,000 చెప్పి 10,000 కాడ ఉంది ఇద్దరికి. 2,000 తక్కువ 90,000 అనేప్పుడు అదే బేరం. 50,000 ఉండకపోయా. పట్టుకుంటేమో 2 తక్కువ పెట్టుకో పట్టుకో. సరే సరే వాళ్ళే ఏంటి
ఎందుకు తక్కువ ఆవు నేను గట్టిగా అప్పుడు అడిగినాం 2,90,000 కడుతున్నా ఇయ్యండి, ఇయ్యండి. రైతు దగ్గర రైతు కోసం మరి ఇద్దరు బేరస్తులు వచ్చి మరి రేట్ని తెంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి బేరం అయితే తెగట్లేదు. తీసుకో ఇయ్యండి, మంచిగా ఇయ్యండి. అది కూడా ఇయ్యండి, 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 ఇయ్యండి. లక్ష 90,000. ఒకసారి చూడు. తాత వద్దుకో నువ్వు కలిపియాలి చూడు. ఇప్పుడు ఎంత తీసుకున్నా 90,000 సరే 91,000 కట్టు. రాదు రాదు 2,000 కట్టుకోపో. నా మాట 92,000 నా మాటిన ఫైనల్ అయిపోయింది. 93,000 1,93,000 ఫైనల్ అయిపోయింది. లక్ష 93,000 1,93,000 అయితే ఫైనల్ అయిపోయింది. మరి కొన్న రైతుని అడిగితే అడిగి తెలుసుకుందాం. మళ్ళీ బేరం వస్తుంది. కొన్నెంబడినే మళ్ళీ బేరం అంట. చూద్దాం. మీరు తీసుకున్నారా? 9010724697. మరి ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ పేరు చెప్పండి, డిస్కౌంట్ ఉంటుంది మా దగ్గర. కొన్నది మీరేనా కాదా? ఎదు నచ్చిందని ఫోటో దిగుతున్నారా? ఎవరు మనది? అమర్చింత. మీ పేరు? రఘు. మరి చూస్తున్నారు కదా, రైతు ఎద్దులు నచ్చినాయని చెప్పి ఫోటో దిగుతున్నాడు యూట్యూబ్ ఛానల్ అడిగి. మరి తూర్పు ఎద్దులకు వచ్చారు, దొరుకుతలేవు. మంచి వచ్చిలేవా? మొత్తం సంత మొత్తంలో ఎన్ని జతలు వచ్చింటాయి? 6 జతలు వచ్చినాయి. సుళ్ళు బాలేవు. చూస్తున్నారు కదా, ఈ వారం మరి రైతుల అభిప్రాయం అయితే ఇట్లా ఉంది ఎద్దుల గురించి. ప్రతి వారం వస్తుంటారా? 2 వారాలే. తూర్పు ఎద్దులు దొరుకుతలేవు. ఓకే. మధుర సంతలో దొరుకుతలేవా? మళ్ళీ పోలే. రేపు పోతారు మధుర సంతకు అనలేండి. ఫిబ్రవరి సంత కూడా వచ్చిండ్రా? అయినా ఫిబ్రవరి సంతలో ఎక్కువ తూర్పు ఎద్దులు అయితే రావు. మధుర్ మార్కెట్ ఫేమస్ ఏమో. ఈయనే దొరుకుతుండే ఎక్కువ. అవులే. ఎంతమంది వచ్చిండ్రు మీరు? 3 వచ్చిండ్రు.
వీళ్ళు ముగ్గురు అయితే వచ్చిండ్రంట. మరి తూర్పు ఎద్దులు అయితే లేవంట. ఈ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తూర్పు ఎద్దులు ఉంటే కన్నా మరి నా వాట్సాప్కి అయితే పంపించండి. అన్నకైతే పంపించే ప్రయత్నం నేను చేస్తుంటా. ఒకసారి అన్నకు మీరు ఫోన్ చేయాలనుకుంటే అన్న మీ నెంబర్ చెప్పండి. 95021524437. మరి మీ దగ్గర ఉన్న రైతులు ఎవరైనా తూర్పు ఎద్దులు అమ్మాలనుకుంటే డైరెక్ట్ మరి రైతుకు ఫోన్ చేసి మరి ఎద్దులు అమ్మే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఇక్కడ బేరం నడుస్తుంది, మళ్ళీ ఇంకో అంటే కొన్న తర్వాత మళ్ళీ బేరం నడుస్తుంది. మామ 3-5 వేలు ఇస్తాను. బేరం మన పక్కన దాటుకోవద్దు, మనకి వద్దు కనుకోద్దు. మనం చేస్తానండి అమ్మాలనే చేస్తున్నాం. మంచిగా నీవి మాట నాకు మంచిగా కూడా రాజు 5,000 సరే సరే ఉన్నాం. పైన ఎంత రెండు పైన ఎంతైనా పట్టుకోమని చెప్తున్నాడు. 1,93,000 తీసుకున్నాడు. మళ్ళా ఎత్తులే దొరుకులే మాకి మనం అమ్మని అలా 2,500 పడుతున్నావా? మూగు పడుతున్నాడు. ఇంకా 2 లక్షలు పెట్టుకోక ఇంకా 7,000. అదే మన అంటే వద్దా పెట్టుకో. $2,05,000 మళ్ళా బేరం అయిపోయింది. 2,05,000 మళ్ళీ పోయినాయి. 193 నుంచి 2,05,000 పోయినాయి. 2,05,000 మళ్ళీ ఇప్పుడు ఆడుకోతో చూడాలి బేరం. మాట అన్న వద్దా అనుకునే మాట చెప్పిన అన్నాడు. నా మీద కోపం మేము ఎత్తులాడు తీసుకొచ్చి మనకి ఏ చేసి ఒకటే తీసుకుపోవాలి. 2,05,000 పోయింది. చిన్నపూర్ల నరసింహన్న దగ్గర నుంచి మళ్ళీ అలీపురం మాసూం అన్న గారు అయితే మళ్ళీ 1,05,000 2,05,000 అయితే కొనుగోలు చేయడం అయింది. చూస్తున్నారు కదా, 1,93,000 నుంచి 2,05,000 అయితే ఇప్పుడు ఒక 10-15 నిమిషాల్లోనే బేరం అయితే లేస్తుంది. మరి ఫైనల్గా ఇవి ఏం రేట్ కోతో చూసే ప్రయత్నం అయితే చేస్తుండండి. 2,05,000 ఇప్పుడైతే వచ్చినాయి. ఇస్తాం అరే డబ్బులు అయితే ఎంచుకోరు నాయన. లేకపోతే అదే ఉన్నట్టుంది. ఏం మాట ఇచ్చేది కాదు, ఆ దుడ్లు అక్కడ ఇస్తున్నాం కదా మనం తీసుకుంటాం. ఇస్తాను 500 పైన వాడు 2,05,000. సచ్చారు నాయన. ఈ ఎద్దులను అలీపురం మాసూం గారు అయితే కొని మరి రైతుల కోసం అయితే కొని వీళ్ళకు అప్పగించడం అయితే జరిగింది. ఒకసారి వీళ్ళ పేర్లు అయితే అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేం పేరు? కుర్మన్న. ఇక్కడ అన్నమాట అదనాపురం మండలం గోపన్పేట గ్రామం. అలీపురం మాసూం గారు మీకోసం కొని మీకు ఇచ్చిండు 2,05,000. 2,05,000 చూస్తున్నారు కదా. మరి అలీపురం మాసూం గారు బేరస్తుడు అయితే 2,05,000 కొని మరి ఇక్కడ
ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, దేనికోసం మీరు కొన్నారు? ఇసుక బండ్లకు బాగుంటాయని కొన్నారు. ఇసుక బండ్లు కొడతారు అక్కడ. చూస్తున్నారు కదా, ఇసుక బండ్లకు అయితే కొన్నాడంట. ఇవి ఇంతకుముందు గిరిక పందాలు కూడా కొట్టినాయని కొందరు అంటున్నారు. మరి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలియదు. మరి చూస్తున్నట్టుగా అయితే సైజ్ అయితే మరి గిరిక బండ్లకు కూడా పనిచేసే విధంగానే ఉన్నాయి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి. మీకు మళ్ళీ ఏమైనా అమ్మే ఉద్దేశం ఉందే? అమ్మాలని తీసుకోలే, అమ్మే ఉద్దేశం ఏం లేదు. చూస్తున్నారు కదా, మళ్ళీ అమ్మే ఉద్దేశం లేదంట. నెక్స్ట్ వీడియోలో ఇంకా భారీ వ్యాపారం అయితే చూపించబోతున్నా. అప్పటివరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోని తప్పనిసరిగా మిస్ కాకండి. మరి అప్లోడ్ చేస్తున్నా 5-10 నిమిషాల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్.